హలో అండి, అందరికీ హాయ్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను నాటుకోడి కర్రీ, నాటుకోడి పులుసు రెండూ చేస్తాను. అది పల్లెటూరు స్టైల్లో మా అమ్మ చెప్పినట్టుగా చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేయడం, నేను ఎప్పుడు చేయలేదు. చికెన్, మటన్ ఇవి చేశాను కానీ ఈ పులుసు, నాటుకోడి కర్రీ అయితే ఎప్పుడు చేయలేదు. మా అత్త, మా అమ్మ చేసినప్పుడు చూడడమే. కానీ అది మా అమ్మ బాగా చేస్తుంది. కట్టెల పొయ్యి మీద కదా, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నాటుకోడిని కోడే కొట్టించామండి. అందుకు ఇంకా దుమ్ములు సపరేట్గా, ముక్కలు వేరేగా సపరేట్గా తీసి కడుక్కొని ఇంకా అదే కలిపి పెట్టుకుందాం. ముందు ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, ఆయిల్, మసాలా, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇంకా అదే నాటుకోడి పులుసుకి, నాటుకోడి కర్రీకి రెండు కలిపి ముందుగానే పెట్టుకుంటే బాగుంటుంది. అంటే ఆ మొక్కలకి ఉప్పు, కారం పడుతుంది అన్నమాట. అందుకు టేస్ట్ బాగా వస్తుంది. నేనేమో కొత్తిమీర, పుదీనా కూడా తీసుకున్నాను. అది మా ఇంట్లో చిన్న గార్డెన్ ఉంటే అందులో కోసుకున్నాను అనమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా, నేను పెంచుకుంటున్నాను. ఈ పుదీనా కూడా నేను షాప్లో మామూలు కొనుక్కుంటారు కదా వంటల కోసం, అలా కొనుక్కొని తెచ్చుకుని వేసుకునేది. ఇలా వచ్చిందనమాట. ఇంకా బాగా కలిపి పెట్టుకుని రెండు గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని బాగా వేపుకోవాలి, నీరు పోయినంత వరకు. ఇంకా అప్పుడు నేను కరివేపాకు వేసుకోలేదండి, మర్చిపోయా కలిపేటప్పుడు. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ఇంకా నాటుకోడి పులుసుకి చింతపండు ముందుగానే నానబెట్టుకొని పిసుక్కొని ఉంచాను. నాటుకోడి కర్రీకి బాగా వేపుకొని అందులో టమాటా వేయాలి. టమాటా బాగా మగ్గినంత వరకు వేపుకోవాలి. ఇంకా నాటుకోడి పులుసు బాగా మరిగించుకోవాలన్నమాట వేసుకొని. ఇంకా నాటుకోడి కర్రీ టమాటా అంతా బాగా మగ్గాక మీకు తెలుస్తుంది కదా మొక్క వేగిందా లేదా అనేది. అలా 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే నాటుకోడి కాస్త గట్టిగా ఉంటుంది. ఆ ముక్కలకి తగ్గ వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా నేనేమో కోడిగుడ్లు ఉంటాయి కదా, అవి తర్వాత వేసుకున్నాను. మూడు చిన్న చిన్న గుడ్లు అన్నమాట. తర్వాత ఉడికాక సాల్ట్ సరిపోయిందా, ఉప్పు అని సరిపోయింది చూసుకొని వేసుకోవాలన్నమాట. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేను మసాలా ఎక్కువ వేసుకోకుండా చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ బాయ్.